సోషల్ యాంగ్జైటీ డిజార్డర్, సోషల్ ఫోబియా, షై, టిబిడ్నెస్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వాడు ఎంత సక్సెస్ కావాలో అంత సక్సెస్ కాడండి. ఉదాహరణకి సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళో భోజనం చేయాలనుకోండి, సిగ్గుతోటి చచ్చిపోతాడండి. అందరూ నన్నే చూస్తున్నారు, ఏమన్నా అనుకుంటారేమో, తను సరిగ్గా తింటాం లేదా అనే ఫీలింగ్ అండి. నలుగురిలోకి వెళ్ళాలంటే భయపడతారు, మైక్లో మాట్లాడాలంటే భయపడతారు, తనను ఎవరైనా జడ్జ్ చేస్తున్నారని అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ తన ఫీలింగ్స్ ఎవరికైనా చెప్తే ఏదైనా అనుకుంటారేమో ఫీల్ అవుతాడు. అందరూ తన్నే చూస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఇన్సల్ట్ చేస్తే ఇన్సల్ట్ని సర్దుకుంటాడు. ఆఖరికి అందంగా తయారయ్యి ఎక్కడికైనా వెళ్తే అందరూ నన్నే చూస్తున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది. సోషల్ కాన్షియస్నెస్ తోటి సెల్ఫ్ కాన్షియస్నెస్, స్వీయ చేతన అంటుందని అది పెరుగుతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 10 మంది దృష్టి తన మీదే పడితే వీళ్ళు ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతారు, అనీజీగా ఫీల్ అవుతారు, భయపడతారు, చిరాకు పడతారు, సిగ్గుపడతారు. అనీజీగా ఉండడం వల్ల ఏంటంటే వీలైనంత వరకు ఆ ఇంటరాక్షన్స్కి దూరంగా ఉంటారు. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి తినవలసి వచ్చినప్పుడు భయపడతారు. వాళ్ళకి బాగా ఇష్టమైన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయలేరండి. కొంతమందికి తలనొప్పి వస్తుంది, కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది, కొంతమంది మోషన్స్ వస్తాయి, కొంతమందికి యూరినల్స్కి వెళ్ళాలనిపిస్తుంది, కొంతమందికి డిస్టర్బ్డ్గా ఫీల్ అయిపోయి ఎప్పుడవుతుందా ఈ పెళ్ళికి వెళ్ళకముందు పెళ్ళికి వెళ్ళాలి అనుకుంటారు, ఫంక్షన్కి వెళ్ళకముందు ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటారు. ఆ ఫంక్షన్లో వీళ్ళు ఇంటరాక్ట్ కాలేక అనీజీగా ఫీల్ అయ్యి, ఆందోళనగా ఫీల్ అయ్యి, భయపడి యాంగ్జైటీకి గురై హెడ్ఏక్లు తెచ్చుకున్న వాళ్ళు, రకరకాల ప్రాబ్లం తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. మైక్లో మాట్లాడాలంటే వీళ్ళకి భయం, స్టేజ్ ఎక్కాలంటే భయం, స్టేజ్ ఫియర్ కూడా ఉంటుంది. నలుగురితో ఇంటరాక్ట్ కాలేరు. క్యాట్ లాంటి జీమాట్ లాంటివి రకరకాల చేసినప్పుడు గ్రూప్ డిస్కషన్ జీడీ అంటాం, ఆ జీడీ గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అందరూ నన్నే చూస్తున్నారు ఫీలింగ్ వస్తుంది అనమాట.